ఓకే, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 చూడడం కంప్లీట్ చేసేసా. సీజన్ 5 స్టార్ట్ చేసే ముందు ఒక ఫియర్, ఒక ఎక్సైట్మెంట్ రెండు కలిసి ఉన్నాయి. ఈ జర్నీకి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇస్తారా లేకపోతే డిసప్పాయింట్ చేస్తారా, ఇలాంటి కన్ఫ్యూజన్ తో స్టార్ట్ చేశా. విషయం ఏమంటే సీజన్ 4 వచ్చింది 2022లో అండ్ సీజన్ 5 ఆల్మోస్ట్ 3 years తర్వాత వచ్చింది. సో నేనైతే పర్సనల్ గా ఈ మొత్తం సిరీస్ తో డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నా. ఏం జరిగింది అసలు సీజన్ 4 క్లిఫ్ హ్యాంగర్ కూడా సడన్ గా నా మైండ్ లో ఫ్లాష్ అవ్వలేదు. సో నేనైతే ఈ సిరీస్ ని బ్లాంక్ గా స్టార్ట్ చేశా. రీక్యాప్ ఏం చూడకుండా జస్ట్ బ్లాంక్ గా స్టార్ట్ చేశా అంతే. సో నెట్ఫ్లిక్స్ లో ఆల్మోస్ట్ 4 episodes అయితే రిలీజ్ చేశారు. ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 hour ఉంది అండ్ లాస్ట్ ఎపిసోడ్ అయితే 1.5 hour ఉంది. సో ఎప్పుడైతే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేశానో నేను అప్పుడే సిరీస్ లోకి ఇన్వాల్వ్ అయిపోయాను. అంటే జస్ట్ ఒక షార్ట్ రీక్యాప్ తోనే ఈ సిరీస్ నన్ను మళ్ళీ రైట్ ట్రాక్ లోకి లాగేసింది. సో ఫస్ట్ అయితే నాకు ఈ సిరీస్ లో ఏం నచ్చిందో వాటి మీద లుక్ వేద్దాం. ఫస్ట్ వన్ అయితే ఎపిసోడ్ నెంబర్ 1. నాకు పర్సనల్ గా ఈ ఎపిసోడ్ లో క్యారెక్టర్ బిల్డప్ చేస్తూ టైం వేస్ట్ చేస్తారేమో అనుకున్నా, బట్ ఐ వాస్ టోటలీ రాంగ్. మిగతా ఎపిసోడ్స్తో కంపేర్ చేస్తే ఎపిసోడ్ 1 పేసింగ్ ఆన్ పాయింట్ అనిపించింది అండ్ అన్నిటికన్నా బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్ కూడా ఈ ఎపిసోడ్లోనే ఉన్నింది. యాక్చువల్లీ ఏ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు, డిఫరెంట్ సినారియోస్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా ఉంది, టైం జంప్, హాపర్ ఏం చేస్తున్నాడు, ఎల్ ఎలా ఉంది, విల్ ఏం చేస్తున్నాడు, మైక్ ఎలా ఉన్నాడు అండ్ డస్టిన్ అయితే కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్లో అనిపించాడు. అండ్ స్టీవ్, జోనథన్ అండ్ నాన్సీ మధ్య ఆ రిలేషన్షిప్ డైనమిక్ ఎలా నడుస్తుందో అది కూడా పర్ఫెక్ట్ గా చూపించారు, అది కూడా వితౌట్ ఎనీ బోరింగ్ సీన్. సో ఆల్ అండ్ ఆల్ ఎపిసోడ్ 1 సీన్స్ అయితే టైట్లీ పేస్డ్ అండ్ వెల్ ఎడిటెడ్ అనిపించింది. అండ్ ద సెకండ్ బెస్ట్ థింగ్ ఈ సిరీస్ లో ఏంటి అంటే ఎడిటింగ్. ఈ సీజన్ లో ఎడిటింగ్ లో సంథింగ్ అయితే డిఫరెంట్ చేస్తారనిపించింది. ట్రాన్సిషన్స్ చాలా యూనిక్ అనిపించాయి. కొన్ని సీన్స్ లో అయితే వీళ్ళకి మల్టిపుల్ సీన్స్ చూపించే అవసరం వచ్చినప్పుడు కూడా అవి చాలా యూనిక్ అండ్ స్మూత్ గా బ్లెండ్ చేసి సింక్రనైజ్ అయితే చేశారు. అండ్ ద థర్డ్ బెస్ట్ థింగ్ ఈ సీజన్ యొక్క క్లైమాక్స్. ఇట్ వాస్ జస్ట్ అవుట్ ఆఫ్ సిలబస్. అసలు ఓపీ మ్యాక్స్ మూమెంట్ అయిపోయింది. నేను డీటెయిల్ గా మాట్లాడాలనుకోవట్లేదు, స్పాయిలర్ టాక్ మీద సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో బేసిక్ గా ఈ మిడ్ సీజన్ క్లైమాక్స్ అయితే డఫర్ బ్రదర్స్ తగలబెట్టేశారని చెప్పాలి. గత కొన్ని సీజన్స్ లో ఇంత ఓపీ మూమెంట్ అస్సలు జరగలేదు అనుకుంటా. ఆ మూమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది, కానీ దాన్ని ఇంకా ఎలివేట్ చేసింది ఆ సౌండ్ డిజైన్. ఈ సీన్స్ అలైవ్ ఫీల్ అయ్యిందే ఆ సౌండ్ డిజైన్స్ వల్ల. నేనైతే 5.1 స్పీకర్స్లో చూసా. మూవీ థియేటర్స్లో కూడా రాని యూనిక్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఈ క్లైమాక్స్లో మాత్రం నాకు అనిపించింది. ఇంకో బెస్ట్ థింగ్ ఏమంటే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే స్ట్రేంజర్ థింగ్స్ని చూస్తే నెట్ఫ్లిక్స్ స్పెషల్ కేర్ తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఈ సిరీస్ యొక్క ప్రొడక్షన్ క్వాలిటీ టాప్ నాచ్. అసలు ప్రతి సీన్లో తెలుస్తుంది. ఆ CGI, కాస్ట్యూమ్, సెట్ డిజైన్ మనకి 80s ఫీల్ని నిజంగా చూస్తున్నట్టు ఫీల్ అవుతాం అసలు. ఇప్పుడు నేను కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా షేర్ చేయాలి అనుకుంటున్నా. కొన్ని సీన్స్ నాకు చాలా డ్రాగ్డ్ అనిపించాయి. అంటే రైటర్ ఒక చిన్న పాయింట్ని చెప్పాలనుకున్నారు, బట్ ఆ పాయింట్ని ప్రతిసారి లాగడం, అది కూడా 10 సిచ్యువేషన్స్లో చాలా ఆఫ్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విల్ బయర్ సెక్షువాలిటీ మీద చాలా ఫోకస్ అయితే చేశారు, బట్ ఆ పాయింట్ని చెప్పేకి ఆ స్టోరీని డ్రాగ్ చేయడం, ఎస్పెషల్లీ అట్ 10 సిచ్యువేషన్స్, ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్. దీనికి తప్పించే సిరీస్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. దిస్ ఈస్ బింజ్ వాచ్ వర్తీ అని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని చిన్న పాయింట్స్ ఉన్నాయి, మేబీ రైటర్స్ అండ్ డైరెక్టర్స్కి అవి పీక్ అనిపించిందేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్ని మళ్ళీ తిరిగి అయితే తేవడం జరిగింది. అదేదో కంబ్యాక్ సీన్ లాగా దాన్ని ఎడిట్ చేశారు. హైప్ అయితే చాలా చేశారు, బట్ నేనైతే అంత ఎక్సైట్ అవ్వలేదు. ఇట్ వాస్ నాట్ ఫర్ మీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.